నిర్వహించిండు అంటే ఎంత మేధావి ఎంత బహుముఖ ప్రజ్ఞాశాలు అర్థం చేసుకోండి నేతాజీ సుభాష్ చంద్రబోస్. అంటే స్వాతంత్ర పిపాస ఈ దేశానికి స్వాతంత్రం రావాలనే కాంక్షనే కాదు, చదువులో కూడా జీనియస్ అనమాట. పూర్ణప్రాయంగా దాన్ని వదిలేస్తాడు ఎస్పీ ఉద్యోగం. ఇవాళ మనం ఎన్నో చదువు చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ రకరకాల కోర్సులు చేసి చిన్న ఉద్యోగం కోసం వెంపర్లాడుతుంటాం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం. తల్లిదండ్రులు మన ఇంట్లో పెద్దవాళ్ళు మనల్ని అరుస్తుంటారు, ఏంద్రా నీకు ఉద్యోగం రాలేదని. అట్లాంటిది 21 సంవత్సరాల వయసులో 51 దేశాల్లో పోటీ పరీక్ష నిర్వహిస్తే 4వ స్థానంలో నిలిచి ఐసీఎస్ ఉద్యోగాన్ని సాధించి గట్టిపోతలా వదిలిపెట్టారు. తర్వాత దేశ స్వాతంత్రం కోసం మన దగ్గరికి వచ్చి ఎన్నో పోరాటాలు చేశాడు. ఇవాళ మనకు సెల్ ఫోన్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, కరెంట్ ఉంది. ఆ 110 సంవత్సరాల కింద ఏవి లేవు, రోడ్లు లేవు, మనకు ఫోన్లు లేవు, కమ్యూనికేషన్ వాళ్ళకి చెప్పుకోవడానికి లేదు. అట్లాంటి ఒక వ్యక్తి ఇక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ పోయి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా పోయి, రష్యా నుంచి ఇటలీ పోయి, ఇటలీ నుంచి జర్మనీ పోయి, జర్మనీ నుంచి జపాన్ పోయి, ఇట్లా ఎన్నో దేశాలు జరిగి అక్కడ ఉన్న భారతీయ యుద్ధ ఖైదీలు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మన భారతీయులందరినీ బ్రిటిష్ వాళ్ళు సైన్యంలో చేర్చుకొని అన్ని దేశాలతో యుద్ధం చేస్తుండే. వివిధ దేశాల్లో ఉన్న భారతీయ యుద్ధ ఖైదీలందరినీ విడిపించి వాళ్ళందరికీ ఆయుధాలు ఇప్పించి అక్కడ సైన్యం తర్ఫీదు ఇప్పించి బర్మా, అండమాన్ నికోబార్, సింగపూర్ మొదలైన దేశాలు మన భారతదేశంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లో త్రివర్ణ పతాకం 1943లోనే ఎగరేశారు. అంటే మన దేశానికి మొట్టమొదటి స్వాతంత్రం మనం అందరం చెప్పుకున్నది 1947 ఆగస్టు 15. కానీ 1943 అక్టోబర్లోనే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. ఆ రోజునే త్రివర్ణ పతాకం ఎగరేసిండు, ఆ రోజే మన జాతీయ పతాకం ఆలోపించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన అంటే పబ్లిక్లో ఎనలేని క్రేజ్ ఉండే ఆ రోజుల్లో కూడా. ఆ క్రేజ్ని తట్టుకోలేక ఆయనను అంతం చేయాలని, ఆయనను అనగదొక్కాలని 1938-39లో 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన ఆయనకు సహకారం అందించక ఆయన అందులోంచి వెళ్ళిపోయి ఇట్లా విదేశాలు తిరిగి ఇన్ని రకాల పోరాటాలు చేసిండు. చివరికి ఆయన 1945లో మన దేశం నుంచి ఎగైన్ మళ్ళీ పోవడానికి ప్రయత్నిస్తుంటే మరి మన వాళ్ళే బ్రిటిష్ సేనలకు ఒప్పందించారంటారు. ఇక రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి మనం కానివ్వండి ఎవరైనా ప్రతి ఒక్కరికి జన్మిస్తాం, మరణిస్తాం. కానీ మరణ తేదీ లేని ఏకైక నాయకుడు ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రమే. ఇప్పటి వరకు కూడా 17 సార్లు కమిటీ వేసినా కూడా కనీసం అంటే ఆ రోజున ఉన్న ప్రభుత్వం పట్టించుకోలే. ఈ దేశం కోసం ఎన్నో చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని అప్పుడున్న ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంతసేపు వాళ్ళే తీసుకొచ్చాము ఈ దేశానికి స్వాతంత్రం అని చెప్పుకోవడం జరిగింది. ఇట్లాంటి అమరవీరుల చరిత్ర, ఇట్లాంటి స్వాతంత్ర సమర యోధుల చరిత్ర నేటి యువత, నేటి విద్యార్థులందరూ కూడా వారి గురించి చదివి ఈ దేశానికి మనం ఏం చేయాలి, వాళ్ళకున్న యావదాస్తిని పోగొట్టుకున్నారు ఈ దేశం కోసం, వాళ్ళకున్న ఎంతో భవిష్యత్తుని దేశం కోసం వాళ్ళు సర్వ త్యాగం చేశారు. ఈ రోజున మనం ఏం త్యాగం చేయని అవసరం లేదు. తోటి వారిని ఇబ్బంది పెట్టకుండా మనం నిజాయితీగా ఉంటే చాలు, పెద్దవాళ్ళను గౌరవిస్తే చాలు. మీ కన్న తల్లిదండ్రులను గౌరవించండి మొట్టమొదటగా. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం ఏమనుకుంటాం, ఉద్యోగాల్లో స్థిరపడకపోతే, పైకి ఎదగకపోతే, మంచి స్కూల్లో చదివిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని మెచ్చుకుంటాం, ఆ స్కూల్ టీచర్లను మెచ్చుకుంటాం. కానీ మీరు కష్టపడితే, మీరు కృషి కలిపితే, మీరు కాన్సన్ట్రేషన్ పెడితే 100% మీరు సక్సెస్ అవుతారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏపీజే అబ్దుల్ కలాం గారు. చిన్నప్పుడు పేపర్ వేసుకుంటూ చదువుకుంటూ వీధి దీపాల కింద చదువుకున్నాడు. అట్లాంటి ఒక రాష్ట్రపతి అయిండు. భారతదేశమే కాదు ప్రపంచం గర్వించదగ్గ సైంటిస్ట్ అయిండు. అలాగే అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారు అట్లా చదివిండు. లేదా ఇప్పుడున్న మన దేశ ప్రధాని మోదీ గారు కానివ్వండి, యోగి ఆదిత్యనాథ్ గారు కానివ్వండి, వీరందరూ కూడా కడు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళంతా కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళే. సో మీరందరూ కూడా మీ పాఠ్యాంశాలతో పాటు ఇట్లాంటి వ్యక్తుల జీవిత చరిత్ర చదివితే సమాజానికి మనం ఏం చేయాలి, తోటి వాళ్ళకు మనం ఏం చేయాలి, తోటి వాళ్ళతో ఎట్లా ఉండాలి, ఎదుటి వారికి ఇబ్బంది జరిగినప్పుడు మన బాధ్యత ఏంటనేది ఇవన్నీ కూడా మీకు గుర్తొస్తాయి. సో ఇట్లాంటి మహనీయుల జయంతి కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని చేయాలని అందరికీ కోరుకుంటున్నాను. గౌడ్ గారికి, బండారు ప్రసాద్ గారికి, హరికృష్ణ ఆచార్య భారత ప్రభుత్వం పరిక్రమ దివస్గా ఈరోజు ప్రకటించి నేతాజీ సుభాష్ చంద్ర పరాక్రమం అనే ఈరోజు అందరికీ పెట్టిన ఈ కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే స్వతంత్రంలో ఎందరో పాల్గొన్నారు, కానీ అందరికీ ఒక పేజీ ఉంటుంది.
అందరూ అమరులయ్యారు, అందరూ చనిపోయారు. కానీ ఈ రోజు వరకు సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడనేది వారికి ఇంకా మరణం లేదు. వారు 1897లో ఒరిస్సాలోని కటక్లో జన్మించి వారు ధనిక కుటుంబంలో, మామూలు కుటుంబం, ధనిక కుటుంబంలో పుట్టి వారు భారత సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యి దాన్ని కూడా వదులుకొని స్వాతంత్రం కోసం పోరాడి మనం అడుక్కోవద్దు, మన స్వతంత్రం మనం పోరాడి మన దేశాన్ని మనం రక్షించుకోవాలి ఆ రోజు చేసిన ముందు నడిపించాడు. 1990 ఏదైతే ప్రపంచ యుద్ధంలో ఇదే టైం అనుకొని తను 10 సార్లు జైలుకి పోయినా తప్పించుకొని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, జర్మనీ పోయి అలాగే సింగపూర్కి వచ్చి బర్మాలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను భారత సైన్యాన్ని స్థాపించి వాళ్ళు శిక్షణ ఇచ్చి ఇప్పుడు మహిళా రెజిమెంట్స్ ఉన్నాయి. కానీ అప్పుడే ఆయన మహిళలకు కూడా తన శిక్షణ ఇచ్చి బ్రిటిష్ వారిలో పోరాడుతందుకు వారు ఎదురొడ్డి పోరాడారు. తన ఏదైతే తన ఎన్నుకున్న బాటలో వారు 1945 ఆగస్టు 18న వారు ఎక్కడో తైవాన్లో విమానాపంలో చనిపోయారన్నారు. కానీ చాలా కమిషన్లు వేశారు, ఏ కమిషన్ కూడా వారు చనిపోయినారు ఎక్కడ గుడి కాలేదు, వారికి మరణం లేదు. మన నల్గొండ ప్రజలు చాలా విఘ్నులు, ఎందుకంటే వారు నల్గొండ పుట్టకముందే సుభాష్ విగ్రహం, నెహ్రూ విగ్రహం, చాలా విగ్రహాలు పెట్టారు ఇక్కడ. మన దగ్గర అన్ని స్వతంత్ర సమర విగ్రహాలు ఉన్నాయి మన నల్గొండలో. వేరే ప్రాంతంలో నల్గొండ పట్టణంలో వాటి పక్కన ఇప్పుడు విజ్ఞప్తి చేశారు, ఫ్లెక్సీలు కడుతుంటారు. 100% చెప్తున్నాం. మాకు ఫస్ట్ టైం మాకు ఇది ప్రతిపాదన వచ్చింది. ఇలాంటి వాటిని ఎక్కడ కట్టకుండా చర్యలు తీసుకుంటాం, అలాగే పోస్టర్లు వేయకుండా వాటి రక్షణ కోసం మేము అలాగే జనగణ ఉత్సవ సమితి విజయన్న గారు, ఎందుకంటే వాళ్ళు జనగణమన ఏదైతే ఉన్న ప్రైవేట్ స్కూల్లో టైం లేదు, కానీ మనకు మేము చదువుకున్న రోజు స్కూల్లో జనగణమన వందే మాత్రం కంపల్సరీ ఇండియా ఇస్ మై కంట్రీ ఫ్లెక్సీ కూడా ఉండేది. ఇవన్నీ చాలా తగ్గించారు. ఇవన్నీ నేర్పుతూ కొంచెం మార్నింగ్ 8 గంటలకు వారు 8 మౌంటైన్ కార్యక్రమం, మంచి కార్యక్రమం. అలాగే మున్సిపాలిటీ సహకారంగా వారికి, ఎందుకంటే వారు వ్యయంతో కూర్చుంది కాబట్టి రీసెంట్గా మాకు పాతది ఒకటి ఉంటుంది, నిన్న కూడా మేము కౌన్సిల్లో పెట్టుకున్నాం. కంపల్సరీ ఇలాంటి మంచి కార్యక్రమం మేము ఎప్పుడైనా మున్సిపల్ కౌన్సిల్ గౌరవ మంత్రి గారు ఎప్పుడు మీకు ఫోన్లు ఉంటుంది. అందుకే ఈ చౌరస్తాను కూడా డెవలప్ చేస్తున్నాం, ఎందుకంటే చాలా చిన్నగా అయింది కాబట్టి చౌరస్తాను కూడా డెవలప్ చేసి అలాగే ఈ స్వతంత్ర సమృద్ధిగా వారి జ్ఞాపకాలు ఇలాంటి కార్యక్రమం చేస్తున్న ఉత్సవ సమితి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది ప్రముఖులు తమ ప్రాణత్యాగాలు చేసేటు, ఆస్తులు, అన్ని రకాల త్యాగాలు చేసేటు. కానీ అందరిలో ఎక్కువగా మనం గుర్తుపెట్టుకునే వ్యక్తి, ఇన్స్పిరేషన్ పొందే వ్యక్తి ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఎందుకంటే వారి వైఖరి ఎత్తిది, వారి భారతదేశ స్వాతంత్రంలో వారి కీలక పాత్ర పోషించడం, వారు అదేవిధంగా ఆజాద్ హిందూ ఫౌజ్ అని ఒక సంస్థను స్థాపించి ప్రత్యేక సైన్యాన్ని తయారు చేసి భారతదేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించి తెల్ల వాళ్ళను బెదిరించి మనకు స్వాతంత్రం రావడంలో ముఖ్య పాత్ర పోషించారు. అట్లాంటి వ్యక్తిని మనం గుర్తు చేసుకోవడం, నిజంగా వారి జయంతిని జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం స్వాతంత్రం తీసుకొచ్చిన పెద్దల జీవిత చరిత్ర జరిగితేనే మనకి ఇన్స్పిరేషన్స్ వస్తాయి. మనం కూడా ఫ్యూచర్లో ఏం చేయాలి, మన టార్గెట్స్ ఏందనేది కూడా మనకు అర్థమవుతాయి. కాబట్టి మీరందరూ కూడా, ఎందుకంటే ఇక్కడికి ఎక్కువగా విద్యార్థులే వచ్చారు కాబట్టి మీరందరూ వారి జీవిత చరిత్రను చదవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చరిత్ర ద్వారా మనం ఇన్స్పైర్ అయ్యి మన సమాజానికి మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలనే దిశానిర్దేశం చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే సమాజంలో పక్కవారితో సహనంగా, ఓర్పుగా, ప్రేమతో ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే మన భారతదేశం ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నింటినీ మేము నేర్చుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నేను పోయినసారి ఈ జయంతి సందర్భంగా నేను లాస్ట్ 1 month ఒక చైర్మన్గా, ఇక్కడ ఇన్ఛార్జ్ చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. అప్పుడు నేను ఇక్కడ గెస్ట్గా వచ్చినప్పుడు మీ అందరికీ ఒక మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా
వచ్చే సంవత్సరం నాటికి ఇక్కడ ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ఖచ్చితంగా తీసుకుంటాం. మంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ద్వారా నిధులు కేటాయించి ఖచ్చితంగా ఈ సర్కిల్ని డెవలప్ చేస్తామని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం ఇప్పటికే 40 లక్షల రూపాయలతోటి ఈ జంక్షన్ డెవలప్మెంట్కి పనులు ప్రారంభమైనాయి. త్వరలో ఇవన్నీ కూడా పూర్తయితాయి. నెక్స్ట్ జయంతి వరకు ఈ సర్కిల్ చాలా అందంగా తయారవుతుందని చెప్పేసి మాత్రం మరొకసారి మీకు మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాము. చాలా మంచి కార్యక్రమము. సుభాష్ చంద్రబోస్ను మనం గుర్తు చేసుకోవాలంటే ఆయన జన్మదిన సందర్భంగానే గుర్తు చేసుకోగలుగుతాము. అమరం లేని వ్యక్తి అంటే మరణించని వ్యక్తి అంటే సుభాష్ చంద్రబోస్ ఒక్కడే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో మరణించడాన్ని ధృవీకరించబడుతుంది. కానీ సుభాష్ చంద్రబోస్ ఆయన మరణించినట్టే ఎవరు చెప్పలేదు, ఎవరు నమ్మరు కూడా. ఇప్పటికీ అనేక కథనాలు వస్తున్నాయి, మీ అందరికీ తెలుసు. చరిత్రలో ఏది వాస్తవం ఎవరు నిర్ధారించలేదు కాబట్టి ఆయనకు మరణం లేని వ్యక్తిగా గుర్తించబడ్డాడు. మనందరికీ తెలుసు, ఇప్పటిదాకా వక్తలు మాట్లాడారు. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23లో ఒరిస్సా రాష్ట్రంలో కటక్ పట్టణంలో జన్మించడం జరిగింది. తల్లిదండ్రులు వచ్చేసి జానకీనాథ్ బోస్ తండ్రి. ఆయన గొప్ప లాయర్, ధనిక కుటుంబం వాళ్ళది, చాలా ధనిక కుటుంబం. ఆ రోజులలో 1897లోనే గొప్ప లాయర్ వాళ్ళ ఫాదర్. అదేవిధంగా తల్లి వచ్చేసి ప్రభావతి బోస్. వాళ్ళ యొక్క ఆదర్శ దంపతులకు ఇతను 1897 జనవరి 23 నాడు జన్మించడం జరిగింది. అతను చిన్నప్పటి నుంచే జాతీయ భావాలు కలిగిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. మంచి చదువు, కుటుంబ నేపథ్యం, దాని ద్వారా అతను ఇండియన్ సివిల్ సర్వీసెస్కు చిన్న వయసులోనే 23 ఇయర్స్లోనే సాధించాడు. దాన్ని సాధించి ఒక 1 ఇయర్ వరకే చేయడం జరిగింది. ఎవరైనా సరే ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకైతే అందరూ కంటిన్యూ అవుతారు. దాన్ని మించిన ఉద్యోగం లేదు. మీరు అందరికీ తెలుసు, సివిల్ సర్వీసెస్ మించిన ఉద్యోగం లేదు భారతదేశంలో. ఇక్కడే మన రిటైర్డ్ ఆఫీసర్, మన ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ గారు చొరెడ్డి ప్రభాకర్ సార్ ఉందో దాన్ని మించిన ఉద్యోగం లేదు. అందరికీ తెలుసు. మీ అందరూ ఎవరు కానీ అడిగినా కానీ అదే అవుతుందని చెప్తారు. ఇప్పుడు చొరెడ్డి ప్రభాకర్ సార్ను ఆలోచన తీసుకొని అందరూ అవుతామని చెప్తారు. సివిల్ సర్వీసెస్ రాణించాలంటే అది గొప్ప ఉద్యోగం. అటువంటి ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి భారతదేశము బ్రిటిష్ కబంధాస్తాల్లో ఉన్నది, వాళ్లకు మనం బానిసలం కాము, మన దేశాన్ని మనం పరిపాలించాలంటే అప్పుడు గాంధీజీ నాయకత్వంలో ఏదైతే అహింసావాదాన్ని ఎన్నుకొని స్వాతంత్ర సంగ్రామం నడుస్తుందో దానికి విరుద్ధంగా ఈయన ఒక పంథా ఎంచుకున్నాడు. ఆ పంథానే హింసావాదంలో వాళ్ళని తరిమి కొట్టాలా. ఇప్పుడైనా రవికుమార్ గారు చెప్పారు, హింసావాదంలో వాళ్ళ తరిమి కొట్టాలి. మోసాన్ని మోసంతోనే, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏ విధంగా అయితే జులుం చేస్తారో అదే జులుంతో మనను తరిమి కొట్టాలని వివిధ దేశాల గుండా ఆఫ్ఘనిస్తాన్, జర్మనీ, రష్యా అన్ని దేశాలను తిరిగి ఆఖరకు జపాన్లో అక్కడ ఉండి అక్కడ ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించడం జరిగింది. అది స్థాపించిన కొద్ది కాలంలోనే అక్కడ ఉన్నటువంటి రబ్బరు తోటలో అక్కడ ఉన్నటువంటి ఖైదీలు వీళ్ళందరినీ కూడా సమీకరించి, యుద్ధ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించి ఆజాద్ హిందూ ఫౌజ్లో అక్కడ చాలా పెద్ద ఎత్తున వాలంటీర్గా వచ్చి అందరూ జాయిన్ అయ్యి, అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా కొంతమంది అక్కడ వాలంటీర్గా వెళ్ళి పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళను సరిపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో ఇతన్ని దాదాపు 11 సార్లు జైలు పంపించడం జరిగింది. అత్యధిక సార్లు అంత పెద్ద నాయకుడిని బ్రిటిష్ వాళ్ళు పంపించినట్టు ఇదొక్కడిని నాకు తెలిసి. మిగతా వాళ్ళందరినీ 1-2 సార్లు వేరేమో జైలు, కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 11 సార్లు జైలు కూడా జరిగింది. అటువంటి మహానుభావుడు ఎక్కడికి తల వంచకుండా అంత ధనిక కుటుంబంలో పుట్టి అన్ని అవకాశాలున్నా ముందుండి ఆ విధంగా పోరాటం చేసి భారతదేశానికి ఇప్పటిదాకా చెప్పినట్టు కొద్ది రోజుల్లో 1947 కన్నా ముందే వచ్చే అవకాశం ఉన్న రోజుల్లో అతను కనుమరుగైపోయాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఉంటే ఖచ్చితంగా మేము ఇప్పుడే ఇవ్వాల్సి వస్తుంది 1-2 ఇయర్స్లో అని భావించి అతను కనుమరుగైపోయాడు. కాబట్టి అతన్ని స్మరణం చేసుకోవడము, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పడుతున్న పెద్దలందరికీ
మన ఉత్సవ సమితి జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. గ్రౌండ్లు ఉండేవి, పొద్దున పోగానే మాకు వందే మాతరం జనగణమన ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అన్ని కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు వచ్చినాయి. ప్రభుత్వ పాఠశాల చదువుకునే పిల్లలు చాలా తక్కువైపోయినారు. వాటిల్లో ఆ ఉన్న కొద్ది ప్లేస్లో మీకు ఆ గ్రౌండ్ ఉండదు, ఆటల పోటీలు ఉండవు, దేశభక్తి ఉండదు, ఏముండదు. సబ్జెక్టు చెప్పడం, మిమ్మల్ని ఎరగొట్టడం. సారీ, అంటే ఇందులో ఉత్సవ సమితి సభ్యులు ఎక్కువ మంది పాఠశాల, కళాశాల వ్యవహర్తలు, కరస్పాండెంట్లు ఉన్నారు. మన్నించండి. అంటే చెడు అంటే కొద్దిమంది పిల్లలకు దేశభక్తి నేర్పట్లేరు, వాళ్ళకి ఆటపాటలు నేర్పట్లేరు, వాళ్ళకు జనగణమన నేర్పట్లేరు. సో ఈ జనగణమన వింటే మన దేశం ఎట్లొచ్చింది, మనం ఎలా వచ్చినాం, మన బాధ్యత ఏంది, క్రమశిక్షణ, విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి ఉండాలనే కారణంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది.